చూడండి, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 24వ అధ్యాయము. యేసు ప్రభు తీశారా? నా వైపు చూడండి. యేసు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద జీవిస్తున్న దినాలవి. ఆయన దగ్గరికి వచ్చిన ప్రజలకి అనేకమైన విషయాలని ఆయన తెలియజేసుకుంటూ వచ్చాడు. వారికి ఎప్పుడు విననివి, ఊహక అందని విషయాలు యేసు ప్రభు వారికి బోధించుకుంటూ వచ్చాడు ఆయన ఈ భూమి మీద నడిచే దినాల్లో. ఆయా సందర్భంలో వింటున్న మాటలన్నీ తన పక్కనున్న శిష్యులు ఆయన ఏ సందర్భంలో ఏం మాట్లాడుతున్నాడో అన్నీ వింటూ ఉన్నారు. కానీ చాలా సందేహాలు ఉన్నాయి వారిలో. కానీ యేసు ప్రభుని అడగటానికి సరైన సమయం వారికి కుదరలేదేమో. ఒక దినాన ఏకాంతంగా ఒక కొండ ప్రదేశంలో యేసు ప్రభు కూర్చొని ఉన్నారు. ఉన్నప్పుడు యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారిలో ఉన్న సందేహాలను యేసు ప్రభు దగ్గర వ్యక్తపరిచారు. వారి యొక్క సందేహాలను యేసు ప్రభు దగ్గర వ్యక్తపరుస్తున్నప్పుడు యేసు ప్రభు దానికి ఏం సమాధానం ఇచ్చాడో మనకి తెలియాలి. మనలో చాలా సందేహాలు ఉన్నాయి. మన గృహం దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ సందేహాలతో ఏమిటి, మరొకరిని అడిగితే ఇన్ని సంవత్సరాలు అయింది కదా నువ్వు దేవుణ్ణి ఎరిగి, ఇది కూడా తెలియలేదా అని అంటారేమోనని సందేహాలన్నీ కూడా మనలోనే ఉంచుకుంటాం. బోలెడున్నాయి మనకు సందేహాలు. నూతనంగా దేవాలయానికి వచ్చిన వారికి ఎన్ని సందేహాలు ఉన్నాయో, కొన్ని నెలలు సంవత్సరాల నుంచి దేవాలయంలో కొనసాగుతున్న మనకి కూడా ఎన్నో సందేహాలు ఉన్నాయి. అడిగితే ఎలా ఉంటుందో, అడగకపోతే ఏదో అన్నట్లుగా మనం ఉంటూ ఉండగా యేసు ప్రభు శిష్యులైతే తనతో ఉన్న ఆ రిలేషన్ బట్టి ఒక దినాన యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని ఏమని అడుగుతున్నారు 24వ అధ్యాయము 3వ వాక్య భాగానికి ఒకసారి చదువుకునిందాం. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు, యేసు ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు యేసు ప్రభు యొద్దకు ఏకాంతముగా అంటే ఎవరు జన సమూహము లేకుండా ఆ శిష్యుల వరకే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, చాలా విషయాలు వింటూ ఉన్నారు కదా, ఆ విషయాలన్నీ ప్రస్తావించుకుంటూ ఇవి ఎప్పుడు జరుగుతాయి, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి ఇప్పుడు చూస్తున్న ఈ సృష్టి అంతా కూడా లయమైపోతుంది కదా. ఈ సూర్య చంద్ర నక్షత్రాలైన ఈ భూగోళానికన్నా పెద్ద పెద్ద గోళాలు ఆకాశంలో మహాకాశాల్లో ఉన్నాయి. ఈ భూమి ఎంత పెద్దది అనుకుంటే దీనికి మించిన ఉన్నాయంట. ఒకటా రెండా, కౌంట్లెస్, లెక్క పెట్టలేనివన్నీ ఈ సృష్టిలో నిరంతరము అవి తిరుగుతూనే ఉన్నాయి. దేవుడి వాక్యం చెప్తుంది ఇవన్నీ కూడా దేవుడు లయపరిచేస్తాడంట. చాపలాగా సమస్తాన్ని చుట్టి వేస్తాడు. అది అడుగుతున్నారు. యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా విన్న వీరు ఒక దినాన్ని వచ్చి, అయ్యా నీ రాకడకు అసలు నువ్వు ఎప్పుడు వస్తావు, నీ రాకడకు సూచనలేమిటి, ఈ యుగం అంతా కూడా పూర్తిగా లయపరచడానికి సూచన ఏమిటి, మాతో చెప్పుము అని యేసు ప్రభును అడిగాడు. మనకి ఈ రోజు కూడా ఈ సందేహాలు ఉన్నాయి. ఎప్పుడు ఆయన రాకడా, ఎప్పుడు అసలు ఈ యుగ సమాప్తి ఎప్పుడు అని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు పలానా నెల, పలానా సంవత్సరము, పలానా తేదీ అని ఆయన మాట్లాడాల. అంటే మనం ఆ రోజు దాని కొరకు సిద్ధపడితే సరిపోతుంది, ఇప్పుడల్లా కాదు అని అనుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. కనుక యేసు ప్రభు వారికి చెప్పిన సమాధానం ఏమిటి, ఏం చెప్పాడు? యేసు వారితో ఇట్లనెను, ఎవడు మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. హెచ్చరిక ఇచ్చారు. వీళ్ళు అడిగింది ఏంటి? అయ్యా నీ రాకడికి
యుగ సమాప్తికి సూచనలు. యుగ సమాప్తికి అసలు సూచన. సూచన ఏమిటి అని అడిగారు. యేసుప్రభు ఏం సమాధానం చెప్తాడు అక్కడ? ఎవడును మిమ్మల్ని అసలు మోసపరచకుండా ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఇది ఈరోజు చాలా సందేహాలున్న మనందరికీ దేవుడిచ్చే ఒక సూచన ఏమిటి అంటే, మిమ్మల్ని మోసపరచకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరచుకోండి. ఈ ఉన్నతమైన ఈ రక్షణలో, ఉన్నతమైన ఈ ఉపదేశ క్రమంలో ఎదుగుతున్న నిన్ను మోసం చేసి మరలా ఈడ్చుకొని వెళ్ళిపోయే దినాలున్నాయి. ముందు ఈ విషయంలో మీరు జాగ్రత్త పడండి. అది రావటానికి కొంత సమయం ఉంది. కానీ నువ్వేం చేయాలి అంటే, ఏం చేయాలంట? ఎవడును మిమ్మల్ని ఎవ్వరు మిమ్మల్ని మోసపరచుకోకుండా జాగ్రత్త పడండి. అంటే ఏం జరుగుతాయి ఇక్కడ? మోసం జరిగింది. నిన్ను ఈజీగా దేవుడిలో నుంచి బయటికి ఈడ్చుకొని వెళ్ళే పరిస్థితులు ఇవి. ఆ సంగతులు నీకెందుకయ్యా? ఆ సంగతి నేను చెప్తాను కానీ నీవు ఎవడో మోసం చేయకుండా నువ్వు దేనినైతే పట్టుకున్నావో గట్టిగా పట్టుకో. దేవుని యొక్క కృపను బట్టి నీకు ఈ స్వాస్థ్యం దొరికింది కదా. దేవుని యొక్క కృపను బట్టి నిత్యత్వం నీకు దొరికింది కదా. దేవుని యొక్క కృపను బట్టి ఆ చక్కని దేవుని యొక్క రాజ్యానికి ఒక మార్గాన్ని నువ్వు కనుగొన్నావు కదా. నీవు దీన్ని జాగ్రత్తగా పట్టుకో. ఎవ్వడు మోసపరచకూడదు. మోసపరిచే దినాలు దగ్గరగా ఉన్నాయి కనుక నీవు జాగ్రత్త. ఈరోజు సంఘంగా కూడి వచ్చిన మనందరితో కూడా లోకంలో ఉన్న పరిస్థితులన్నీ మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. లోకంలో ఉన్న ఆలోచనలన్నీ మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. మన మనస్సు ఎప్పుడు తప్పిపోతుందో, ఎప్పుడు మనస్సు మారిపోతుందో అని ప్రభు ముందుగానే హెచ్చరికిస్తూ కొన్ని మాటలు కింద రాసుకుంటూ వచ్చాడు. ఏమన్నట్టు వచ్చాడు ప్రభు? నా పేరిట వచ్చి అనేక మంది నేనే దేవుణ్ణి అని మీ ముందుకొచ్చి కొన్ని అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తారు. అప్పుడు ఏం చేయాలి? మీరు నా నామంలో మీ ముందుకు వస్తారు. అన్ని పరిస్థితుల మధ్య కూడా మీరు మోసపోవద్దు అనే విషయాన్ని యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ. ఇంకొంచెం కిందకి చదువుకుంటూ వెళదాం. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు యుద్ధ సమాచారాల గురించి వింటారు. మీరు కలవరపడకుండా చూచుకొని మీరేం కలవరపడవద్దు. ఇవి జరగవలసి ఉన్నవి కానీ ఇవన్నీ జరగాలి. అంతము వెంటనే రాదు. అంతమైతే వెంటనే యుగ సమాప్తి రాదు. నా రాకడ అప్పుడే రాదు. జనము మీదకి జనము, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇవన్నీ కూడా మీకు శ్రమకి ప్రారంభాలు. శ్రమలు మీకు ప్రారంభమైపోతాయి. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. అది మీకు శ్రమలు కలుగుతాయి. లోకంలో కరువు ఎప్పుడైతే వస్తుందో, లోకంలో పరిస్థితులన్నీ మారిపోతాయో, మీకు శ్రమలు ప్రారంభమవుతాయి. మీకు కష్టాలు, ఇబ్బందులు మీ జీవితంలోకి వస్తాయి. అయితే అక్కడ ఏమంటారు? మీరు నా నామము నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడతారు. ఎక్కడ కూడా యేసు ప్రభు యొక్క ఉపదేశంలో నన్ను నమ్ముకుంటే ఏ నిందలు, అవమానాలు లేవు అని ఎక్కడ ప్రభు మాట్లాడలేదు. ఖచ్చితంగా నన్ను ద్వేషించింది లోకం, నా పిల్లలు మీరు ఖచ్చితంగా ద్వేషిస్తుంది. నీ తండ్రినైన నన్ను ద్వేషిస్తుంది, నిన్ను కూడా నా పిల్లలైన, నా కుమారుడైన, నా కుమార్తెనైనా నిన్ను కూడా లోకము ద్వేషిస్తుంది అని ఇది మరొక్కసారి యేసు ప్రభు ఆ శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు శ్రమ రాగానే, అవమానం రాగానే ప్రభువు నమ్ముకోవటం వల్లే కదా మాకు ఇవన్నీ వస్తున్నాయి అని వైదొలిగిపోతూ ఉంటే ప్రభు అంటాడు, ఎవరు మోసపరచనివ్వద్దు, జాగ్రత్త. ఆ మాటలని నువ్వు మోసపోయి వెళ్ళిపోతావేమో. ఇదిగో యేసు ప్రభు రాకడలో యుద్ధాలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి. రాజ్యం మీదకి రాజ్యము, మనుషుల మీదకి మనుషులు వచ్చి చంపుకొని భయంకరమైన వాతావరణం ముందుకు వస్తుంది అనుకున్నప్పుడు అప్పుడే దేవుడు రాకడ రాలేదు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఈ భూమి మీద భయంకరమైన ఒక వేదనలు రాబోతున్నాయని ప్రభు రాబోయే దినాల గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు
చూసుకునే విధంగా పచ్చగా ఏమో ఉండదు మన జీవితాలు. లోకం ఇంత ప్రశాంతంగా ఏముండదు. ఆల్రెడీ ఎలా ప్రారంభమవుతున్నాయో, ఏ విధంగా దాన్ని ప్రారంభము ముగింపు ఎలా వస్తుందో అది ముందుగానే దేవుడు ఈ విషయాలు ఇక్కడ పొందుపరుస్తూ ఉన్నాడు. ఇంకేం చెప్పాడు కింద? అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమం అంత మోసం అంత విస్తరించిపోయేసరికి ఈ ప్రేమ అంతా కూడా తగ్గిపోతుందంట. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ప్రేమే ఉండదంట. ఈరోజు నా వాళ్ళు అని అనుకుంటున్నావు, అన్నీ చక్కగా ఉన్నాయి కాబట్టి అనుకుంటున్నావు. ఈ అక్రమం ఎప్పుడైతే విస్తరించుకుంటూ వెళ్ళిపోతుందో భూమి మీద ప్రేమ అంతా తగ్గిపోతుందంట. మనిషిలో ప్రేమ అనేది ఉండదు. అందుకే కదా ఆ రోజుల్లోనే ఆకలికి ఒకరి పిల్లని ఒకరు కోసుకొని తినేశారు. ఈరోజు నీ కూతురుని అమ్మ మనం కోసుకొని తిందాం, రేపు నా కుమారుణ్ణి ఇస్తాను దాన్ని కోసుకొని తినేద్దాము అని. దేవుడు కూడా చెప్తున్నాడు, అసలు ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి నా రాకడ, అసలు ఈ యుగ సమాప్తి అయ్యేలోపు ఈ భూమి మీద జరగబోయే భయంకరమైన ఒక పరిస్థితులని ఆయన మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇంకేం మాట్లాడారు ఆయన? అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అది ప్రకటించబడును. అటు తరువాత అంతం వచ్చును. అప్పుడు అంతం వచ్చును. అంటే సర్వలోకానికి ఈ దేవుని గురించిన సువార్త ప్రకటించబడాలి. ఈ లోపు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఈ సువార్త ముగించబడుతుందో అదే సాక్ష్యం. ప్రభువు గురించి నాకు తెలియదు, అసలు యేసు అనే పదవి నేను ఎప్పుడు వినలేదు అనే ఏ ఒక్కరూ లేకుండా అందరికీ యేసు గురించిన సువార్త అందిన తర్వాత సమాప్తమైన వెంటనే నా రాకడ వచ్చును అని చెప్పాడు. ఈరోజు చిన్న చిన్న భూకంపాలు, చిన్న యుద్ధాలు జరగగానే ఇది యేసు ప్రభుడు రాకడ వచ్చేసింది అంటున్నాడు. ఆయన అంటున్నాడు అవి వేదనలకు ప్రారంభం. ఇది ఇక మీలో ప్రేమ కూడా ఉండకుండా ఈ పరిస్థితుల మధ్య మీరు కూడా ప్రభువుని విడిచి వెళ్ళిపోతారు. జాగ్రత్త. ప్రవక్తలు కానీ ఎవరు వచ్చి అద్భుతాలు చేసినా, ఎలాంటి సూచక్రియలు చూపించినా కూడా నీ మనసు ఏవి కూడా చెల్లించకూడదు. ఈరోజు ప్రభు సన్నిధిలో నీకు దేవుడు ఒకవేళ నీ పరిశీలించడానికి ఒకవేళ ఆయన ఏ కార్యం చేయకపోతే ఎక్కడో కార్యం జరుగుతుంది. నువ్వు ఆ కార్యం జరిగినా కూడా ఆ వైపు నేను వెళ్ళొద్దు అని చెప్తున్నాడు ఆయన. అద్భుతాలు చూసి నువ్వేమి నీ హృదయాన్ని పూర్తిగా విడిచిపెట్టవద్దు అని ప్రభు చెప్తున్నాడు. గమనించండి సంగమా, మనకిచ్చిన ఉన్నతమైన ఈ రక్షణ కాపాడుకోవటం గురించి ప్రభు ఇక్కడ మాట్లాడు. ఎవడు మోసపరచకుండా నీవు జాగ్రత్త పడు. అంటే మోసం జరిగిద్ది. డబ్బు దొంగిలించుకునే మోసంలో పెద్ద ఇబ్బంది లేదు. మన ఎవడో మోసం చేసినా పెద్ద ఇబ్బంది లేదు. కానీ మోసము చేసి ఈయన కాదు అని ఈ దేవుడి రక్షణలో నుంచి నేను బయటికి తీసుకుని వెళ్తాను. ఇది కోట్లు పెట్టి కొనుక్కునేది కాదు, చాలా విలువైనది. మనం అనుకుంటాం మనకున్న బంగారమే విలువైంది, మనకున్న ఆస్తులు విలువైనవి అనుకుంటాం. ఇవి ఎప్పటి వరకు విలువైనవి? రేపు యుద్ధాలు వస్తే, రేపు కరువులు వస్తే నీ ఆస్తి అక్కడికి రాదు అని చెప్పాడు. అవి దేనికి పనికిరావు. నువ్వు అనుకున్న వజ్రమో, నువ్వు అనుకున్న బంగారమో, మేలిమి బంగారమో ఆ రోజు ఏది అక్కడికి రాదు. అవి కాదు విలువైనవి. మనం ఇప్పుడు అనుకుంటా విలువైంది అని. బైబిల్ గ్రంథంలో చెప్పాడు, ఓ సమయం వచ్చినప్పుడు అంట అవన్నీ కూడా వారు గబ్బిలాలకు వదిలేస్తారంట, వీధిలో పారవేస్తారంట. అదేంటి బంగారం పారేస్తున్నారు? బంగారం అని విలువ ఎన్ని తినారు అంతవరకే. తర్వాత అదేం చేస్తుంది? నీ ముద్ద లోపల ఆకలి ఏమైనా తీరుస్తుందా? దేశమంతా కరువైనప్పుడు నీ ఆకలి తీర్చేది నీ బంగారము, నీ స్థలాలు, నీ ఇల్లు కాదు. ఒకసారి 11 మీరు చదవచ్చు ఎలా ఉంటుందో. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 20. ఆ దినమున
ఆ దినమున యెహోవా యెహోవా భూమిని గజగజ వణికింప లేచునప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఈయన భూమిని గజగజ గజ గజ వణికించినప్పుడు ఆయన భీకర సన్నిధి నుండి ఆయన భీకర సన్నిధి నుండి ఆయన ప్రభావ మహాత్మ్యము నుండి ఆయన ప్రభావ మహత్యము నుండి కొండల గుహలలోను కొండల గుహల్లోను బండ బీటలలోను బండ బేటల్లోను దూరవలెనన్న ఆశతో దూరాలి అని ఆశతో నరులు మనుషులు తాము పూజించుటకై చేయించుకొనిన తన పూజించటానికి చేయించుకొనిన వెండి విగ్రహములను వెండి సువర్ణ విగ్రహములను బంగారము ఎలుకలకు గబ్బిళములకు పారవేయుదురు. పారవేకేం చేస్తారు? ముందు ప్రారంగా పడుకోవాలి కదా. భూమిని గజగజ వణికిచ్చాడు అనుకోండి, ఇదిగో భూకంపం వచ్చింది, ఇప్పుడే ప్రారంభమైంది, ఎలా ఆదుకుంది అనుకోండి, ఎక్కడ పరిగెత్తుతాం? నా పక్కన లేదు, నా ఆస్తి లేదు, ఇది లేదు, ఏమి లేదు. ప్రాణాన్ని కాపాడుకునటానికి ఎక్కడికో పరిగెత్తుతారంట. దేవుడు ఆ రాకడ దినములో ఇదిగో ప్రభు చెప్తున్నారు, ఏమి అక్కడక్కడ నువ్వు అనుకుంటున్నావు, శ్రేష్టమైనది రక్షణ అండి. నేను కాపాడుకు ఎవ్వరూ మోసపరచకుండా కాపాడుకొనవలసింది మనకున్న ఈ ఆస్తిపాస్తులు ఒకవేళ మోసం చేస్తే పెద్ద దండగేమీ లేదు. దీనికి మనకేం లోటు ఉండదు. ఎవరిని దొంగిలించుకెళ్ళినా దీనికి ఏమైనా లోటు ఉంటుందా? మనకి ఏ లోటు ఉండదు. ఎవడిని వచ్చి ఆస్తి అంతా గాజేసుకొని వెళ్ళిపోయినా మనకు కావాల్సింది ఈ లోటు ఏమన్నా ఉందా? ఇదే ఉండనివ్వడు, ఈ లోటు ఏమీ ఉండదు. విలువైనది ఏమిటి అంటే రక్షణ. నువ్వు అనుకుంటూ దొంగ దేనికి వస్తాడో అనుకుంటావు. ఇవి వచ్చే పరిస్థితులు దాని కొరకు రావంటివి. ఇవి రక్షణని దొంగిలించటానికి. అందుకే యేసుప్రభు అంటాడు, ఎవ్వడు మిమ్మల్ని మోసపరచకుండా నువ్వు జాగ్రత్త. ఏదో ఒకటి చెప్తాడు, మాయ మాటలు తీసుకొని వెళ్ళిపోతాడు. యేసుప్రభు అంత గొప్పవాడా? ఆయన మన దేశస్తుడా? ఏమ్మా చెప్పమ్మా, ఆయన అమెరికా వాడా మన ఆయన? మనకేం సౌం తెలిసి తెలియకపోతే ఆయన అమెరికా ఆయన అని చెప్తాం. మరి అమెరికా నుంచి ఆయన ఎందుకు మన దేవుడు ఇక్కడ బోరు లేరా మనకి? మన కన్నతల్లి ఇది కదా, ఎక్కడి నుంచో అక్కడ తెచ్చుకుంటావో మనం. అసలు ఏ మాటలు వారు ఎన్ని చెప్పినా ఈరోజు కొంతమంది ఆల్రెడీ మోసపోయి తప్పటడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకవేళ సూచక్రియలు వాళ్ళు చూపించినా కూడా నమ్మొద్దు. దేవుడు ఒకవేళ సూచక్రియలు చేయడానికి వాళ్ళ శక్తినిచ్చంట, నిన్ను పరిశీలిస్తాడంట. ఎక్కడ చదువుకున్నాం అది? చూడండి, ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 1వ వాక్య భాగము. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 1వ వాక్య భాగము. ప్రవక్తే గాని కలలు కనువాడే కాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యములైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రండి అని చెప్పిన ఎడల జాగ్రత్తగా మాట గమనించాలి. అతడు పిలుస్తారంట, అక్కడ అద్భుతం జరుగుతుంది. ఇక్కడేం జరగలేదా? ఎన్నాళ్ళ నుంచి చర్చికి వచ్చావు, ఇక్కడేం తగ్గలేదా? ఏం దెయ్యం పోలేదా? ఏంటి ఇంక అప్పులేం తీరలేదా? ఇంక ఇబ్బందులు ఏం తొలగలేదా? అక్కడ ఒక తోడేస్తా అక్కడక్కడ. అదే చెప్తున్నాడు ప్రభు. ఈరోజు ఎంతమంది ఆ పరిస్థితులను చూసి తొలగిపోతున్న వారు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఒకవేళ బాడీ ప్రెజెంట్గా ఆలయంలో కూర్చుంటున్నారేమో, వారు ఎప్పుడో తొలగిపోయారు. వారు ఊరికి దేవాలయంలో ప్రజెంట్ చేసుకుంటానికి కూర్చున్నారేమో, వాళ్ళ హృదయాలు ఎప్పుడో తొలగిపోయాయి. చూడండి ఏమని రాశాడు, వేళ చదవండి. అది ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియ అయినను, అది నీ ఎదుట సూచక క్రియలైను మహత్కార్యములైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను ఆ కార్యాలు చేసి ఇక్కడికి రా, ఇక్కడ ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో చూడు అని చెప్పిన నువ్వు అంటావు, నిజమే అక్కడ భలే జరుగుతున్నాయి గారు, అక్కడ అలా జరిగిందంట, ఇక్కడ ఇలా జరిగిందంట, అక్కడ పాలు గారుతున్నాయి అంట. ఏం గారుతాయి?
ఇంకా ఇప్పుడు చూసిన కాదు, రాబోయే దినాల్లో బయట అనేకమైన సూచనలు కనిపిస్తాయి. ఖచ్చితంగా దేవుడు అంత్య దినాల్లో వాటికి శక్తిని ఇస్తాడంట. అంత్య దినాల్లో వాటికి దేవుడు అనుమతిస్తాడంట. అవి అద్భుతాలు చేస్తాయి. అక్కడ రాస్తాడు, నీ దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు అని తెలుసుకో. నీ విశ్వాసాన్ని, నీ ప్రేమని నీ దేవుడు పరిశీలిస్తున్నాడని తెలుసుకో. వాటన్నిటికీ శక్తిని ఇస్తాడంట దేవుడు ఆ దినాల్లో. అక్కడ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నప్పుడు నీ మనస్సు కదిలించబడకూడదు. నిందైన, అవమానమైన ఏ పరిస్థితి అయినా సరే ఖచ్చితంగా నువ్వు దానిలో స్థిరంగా నిలబడాలి. అందుకు జాగ్రత్త, మోసపోవద్దు. మీరు జాగ్రత్తగా ఉండండి. రేపు దినాలు ఆల్రెడీ ప్రారంభమైపోయాయి. ఎన్ని చూపిస్తున్నారో తెలుసా మీకు? ఎన్ని కార్యాలు మీ ముందు. ఆ కార్యాలు చూసి ఈరోజు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నావు నీవు కూడా. టీవీలో 4 బొమ్మలు కనపడగానే, టీవీలో జరుగుతున్న కొంచెం డాన్సులు కనపడగానే నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు. ఏదో అక్కడ జరిగిద్ది. ఎక్కడుంది దేవుడి శక్తి? నువ్వు ఎక్కడ లోబడితే అక్కడ దేవుడి శక్తి ఉంది. ఎక్కడ దేవుడికి నువ్వు విధేయత చూపితే అక్కడ ఉంది దేవుడి శక్తి. ఎక్కడో లేదు. మోసం అనేది అన్ని జనాంగాల మధ్య కాదు, క్రైస్తవ జనాంగాల మధ్య ఈ మోసకరమైన క్రియలు ప్రారంభమవుతాయి. వారే నిన్ను మార్గాన్ని తప్పించేది. దేవుడి మీద నుంచి మనస్సు తప్పించి తన మీదకు తిప్పుకునే దినాలు వచ్చాయి. మన మధ్య ఏదో ప్రకటించారు, నేనే క్రీస్తుని అని. ఆల్రెడీ వచ్చాడా లేదా? లేదా? ఆ మధ్య నాకు ఎవరు చిన్న క్లిప్పులు కూడా పెట్టారు. ఆయన పూజిస్తూ ఉన్నారు, ఆయనకి టెంపుల్స్ కట్టారు. లేదు, ఎవరు గుర్తులేదా పేరు కూడా? ఏం తెలియనట్టు రోజు మరి అది ఇది తిప్పుతారేమంటారు మరి సెల్లో. ఇవన్నీ నేనే చూసి ఈసారి నేనే రాసుకురావాలి. మరి పెద్దవాడి గురించి విన్న మాట నేను అలానే మర్చిపోయాను కనుక మీకు చెప్తాను. వాళ్ళ పేర్లు ఏంటో. ఆల్రెడీ నేనే క్రీస్తుని అని ఆల్రెడీ ప్రకటించుకున్నారు. వాళ్ళు కొలుస్తున్నారు, వాళ్ళ విగ్రహాలు పెట్టారు. అక్కడ కూడా అద్భుతాలు జరుగుతాయి, అక్కడ దెయ్యాలు పోతున్నాయి, అక్కడ కూడా స్వస్థతలు జరుగుతున్నాయి అని చెప్పాడు మన ఒక అతను వచ్చి. ఆల్రెడీ ప్రభు చెప్పాడు, ఇవన్నీ మీ ముందు జరుగుతాయి. ఎప్పుడో ఆదిలో రాయబడిన పరిశుద్ధ గ్రంథములో ఎప్పుడో రాశాడు ఈ విషయాలన్నీ కూడా. మనకు అవే కావాలి ఈరోజు. ఎక్కడ ఏదో జరుగుతుంది, మోసపోవద్దు, జాగ్రత్త అని చెప్పాడు ప్రభు. ఎక్కడికి వెళ్తామండి? చెప్పాడు కదా, ప్రవక్త అయినా కలలు కనేవాడైనా మీ ముందు ఒక అద్భుత కార్యాలు చూపించిన, ఇదిగో అక్కడికి వెళ్దాం రండి, అక్కడ సాగిల పడదాం రండి, అక్కడైతే దేవుడి కార్యం జరిగిద్ది, అక్కడైతే జరిగిద్దని నేను తీసుకుని వెళ్ళినా నీవు ఆ ప్రదేశానికి అతడు నీతో చెప్పిన సూచిక్రియ గాని మహత్కార్యము గాని సంభవించిన అంటే సంభవిస్తాయి. జరిగిన ఆ ప్రవక్త మాటలు కలలు కనువాని మాటలు వినకూడదు. మీరు వినకూడదు. ఎలా అంటే మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనటానికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. నీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. రేపు ఆయన రాజ్యములోకి తీసుకుని వెళ్ళేటప్పుడంట నువ్వు ఆయన పూర్ణ హృదయంతో ప్రేమిస్తున్నావా లేదా? అదిగో అద్భుతాలకి ఏమైనా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావా? సూచిక్రియలకి ఏమైనా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావా? లాభాపేక్ష కొరకు నన్ను విడిచి వెళ్ళిపోతావా అని ఆయనే వాటికి శక్తినిస్తాడంట. అవి అద్భుతాలు చేస్తాయి. అక్కడ దెయ్యాలు అడిగినాయి కదా, అయ్యా అప్పుడే తొందర ఏందయ్యా, కొంత టైం ఇవ్వచ్చు కదా, అప్పుడే తోలేస్తున్నావు మమ్మల్ని, నాతో నీకేం పని, అప్పుడే సమయం ఎందుకు, కొంచెం సమయం ఇస్తే చెప్పలేదా యేసుప్రభుతో? దెయ్యం మాట్లాడలేదా? దెయ్యం అంటుంది, ఏంది అప్పుడే సమయం వచ్చిందా, వెళ్ళిపోవాలా? 4 సూచిక్రియలు 4 అద్భుతాలు చేసుకుంటారు కదా, సోది చెప్పి రాబోయాయి, జరిగిపోయినాయి, ఏదో చెప్పుకొని ఏదో చేస్తున్నాను కదా, చేశారా లేదా? యేసుప్రభు వెళ్తే
దండం పెట్టేయా లేదు అది? ఒకసారి ఆ సందర్భం కూడా మీరు జ్ఞాపకం చేయొచ్చు. ఏమండి, అవునా కాదా? ఆ దెయ్యాలు యేసు ప్రభు వచ్చేసరికి అప్పుడే సమయం వచ్చేసిందా? అప్పటి వరకు ఏం చేశాయి? ఒక మనిషిని ఆక్యుపై చేసి సోది చెప్పాయి. ఇప్పుడు మనం సోది చెప్పించుకుంటాం కదా. ఏదనుకో నీ సోది చెప్పేది ఆ మనిషి కాదు, దెయ్యం చెప్పిద్ది నీకు. అందుకే దెయ్యాల దగ్గరికి వెళ్ళొద్దు. నీ సోది ఎవరు చెప్తాడు అనుకున్నావు? అప్పుడు యేసు ప్రభుని బతిమలాడతాయి అవి. అక్కడ సోది చెప్పి డబ్బు బాగా సంపాదిస్తుందంట. యేసు ప్రభు అక్కడికి వెళ్ళి, ఇక సాల్లే, ఇక నువ్వు వెళ్ళు అన్నాడు ఆ దెయ్యాన్ని. అనలేదా? అన్నాడు. చదువు ఒకసారి మాట గమనిస్తే చదువుదాం. ఒకసారి రెఫరెన్స్ చూద్దాం. మార్కు సువార్త మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయము 7వ వచనం 7వ వాక్య భాగం. 5:7 మార్కు సువార్త. 6వ వచనం. ఉం? వాడు దూరం నుండి యేసును చూచి దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి. ఎవరు? దయ్యం పట్టినవాడు. దెయ్యము అనుకోవాలి. పరిగెత్తుకుంటూ యేసు దగ్గరికి వచ్చి నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుము, నన్ను బాధపరచొద్దు. 4 అద్భుతాలు చేసుకొని, 4 సూచక్రియలు చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ సోది చెప్తుంది. వచ్చిన వాళ్ళందరికీ చిన్న చిన్న నేనే దేవుడు అమ్మనని వాళ్ళు ఎగిరిపడే విధంగా లోపల దుండి అన్నీ చేపిస్తుంది. అయ్యా నన్ను పంపించొద్దు, నువ్వు కొన్నాళ్ళు ఉంచితే. తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని. ఏమని బతిమలాడింది? తమ్మును ఆ దేశంలో తమ్మును నన్ను నా సమూహాన్ని ఈ దేశంలో నుండి తోలివేయొద్దు అని ఆయన మిగులు బతిమలాడుకొనెను. ఆయన పర్మిషన్ ఇస్తే ఇంకొద్ది దినాలు ఉంటా. నువ్వు పర్మిషన్ ఇస్తే కొద్ది దినాలు ఉంటానయ్యా ఇక్కడ భూమి మీద. వాటికి పర్మిషన్ ఉంది. అవన్నీ ఆ కార్యాలు చేసుకుంటే ఊరు దేశం కూడా వారు వెంట వెళ్ళారు. యేసు ప్రభు ఆ కార్యాలు చేసే శక్తి ఎప్పుడైతే తీసివేసి ఆ దెయ్యాన్ని వెళ్ళిపోమన్నాడో వెంటనే యేసు ప్రభు మీద తిరగబడ్డారు. నువ్వు మా ఊరు నుంచి వెళ్ళిపో. అమ్మ, అర్థమవుతుందా? ఆ దెయ్యాల ద్వారా వాళ్ళు అద్భుతాలు శక్తులు చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు బాగా డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఆ గ్రామంలోకి వెళ్ళి దాన్ని గద్దించి వారి విడిచి వెళ్ళిపోమని చెప్పాడు. అది బాధపడింది, బతిమలాడుకుంది. ఆయన యేసు ప్రభు ఒప్పుకోలేదు. నీకు కొంత టైం ఇచ్చానన్నారేమో, అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే ఇక అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు. ఇప్పుడు జనాలందరూ ఎవరి మీద కోపం వచ్చింది? వీరికి యేసు ప్రభు మీద కోపం వచ్చింది. రేపటి దినం కూడా ఈరోజు ఎక్కడో అద్భుతాలు జరుగుతున్నాయి అనుకుంటున్నావు. దేవుడు వారికి ఏం చేశాడు? వారికి పర్మిషన్ ఇచ్చాడు. అది కొద్ది కాలమే. ఎందుకు? మీరు పూర్ణ హృదయముతో దేవుణ్ణి అనుసరిస్తున్నారో లేదో మిమ్మల్ని పరిశీలించడానికి మీ దేవుడైన యెహోవా ఇదిగో వారికి పర్మిషన్ ఇచ్చాడు. ముందుగానే చెప్తున్నాడు ఆయన, రేపు ఈ ఉపదేశాన్ని నీ హృదయంలో నువ్వు భద్రపరచుకో. నువ్వు ఈ దినము రేపు దినాన్ని నువ్వు మార్గంలో వెళుతూ ఉండగానే అవే కనిపిస్తాయి, అవే వార్తలు వస్తాయి నీ దగ్గరికి. మీ ఇంట్లో జరగలేదా? రా. ఏం జరగలేదు? ఒక యజ్ఞం చేయాలా? లోపలికి వచ్చి ఏమైనా చేయాలా? ఎన్ని రకాలుగా నీ పరిస్థితులు వచ్చినా కూడా నీ మనస్సుని దేవుడి మీద నుంచి తొలగించకూడదు. దేవుడంట పరిశీలిస్తాడంట. అద్భుతాలు చేసే శక్తి ఎవరిచ్చినట్టు? ఇప్పుడు ఈయనే ఇస్తాడు. వాడికి పర్మిషన్ ఇస్తాడు ఆయన. నువ్వు ఎక్కడ పరిగెత్తావు? ఎప్పుడు ఈ అద్భుతాల గురించి ఆలోచించేవాడే మోసపోతాడు. దేవుని నేను కనుగొన్నాను, నా దేవుడు పరిశుద్ధుడు, జీవము కలిగిన వాడు, ఆయనే, అది నాకు స్వాస్థ్యం, నాకు ఇచ్చిన రక్షణ గొప్ప భాగ్యమని అది పట్టుకున్నవాడు ఏ రోజు మోసపోడు. ఈ కార్యాలన్నీ చూస్తూ దాని కొరకు నువ్వు దేవాలయానికి వచ్చిన వాడివైతే నువ్వేదో ఒక దినం మోసపోతావు. దేవుడి దగ్గర నుంచి నువ్వు తొలగించబడతావు. దేవుడి నుంచి నువ్వు దగ్గర నుంచి తొలగించబడతావు. నువ్వు ఏది పట్టుకున్నావో ఆ రక్షణ వైపే నువ్వు చూడు. అందుకే మోసపోవద్దు.
ఆయన మోసం ఎలా జరిగిద్దో చెప్పనా? అది లోకస్తుల ద్వారా వస్తే మోసం గుర్తుపడతావు కానీ సంఘములోనే, సమాజములోనే సేవకుల ద్వారా వచ్చే మోసాన్ని అంత ఈజీగా మనం గుర్తుపట్టలేక ఈరోజు క్రైస్తవ విశ్వాసంలో నుంచి దేవుడు చెప్పిన మార్గాల నుంచి విడిచి అనేక మంది వెళ్ళిపోయారు. వారికి కూడా వెళ్ళిపోయామనేది తెలియదు. ఒక సందర్భం చెప్తాను. ఒక దినాన దేవుడు చూడండి, యెరోబాము రాజు ఉన్నాడు. ఈ రాజు ఉన్నప్పుడు ఈ రాజు విగ్రహాలు పెట్టుకొని, అమ్మ నా వైపు చూడాలి, అందుకే రెఫరెన్స్ చెప్పలా, నేను తర్వాత చెప్తా, మీరు రాసుకుందరు. అక్కడ ఉన్నదే నేను చదివిస్తాను. ఎవరు రాజు? యెరోబాము రాజు. ఈ రాజు దేవుడికి అసహ్యమైన పనులన్నీ చేసుకుంటూ వచ్చాడు. ఏదైతే ఆ ఇశ్రాయేలు దేశంలో చెయ్యకూడని విగ్రహాలు పెట్టి అపవిత్రంగా దేశాన్ని అంతటను కూడా ఇష్టానుసారంగా చేస్తూ ఆ దేవతలకు బలులు అర్పించుకుంటూ ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఒక దినాన ఒక ప్రవక్తని పిలిచి దేవుడు, ఇదిగో నువ్వు వెళ్ళి యెరోబాము రాజుకి ఒక హెచ్చరిక ఇవ్వు. నువ్వు హెచ్చరిక ఇచ్చిన తర్వాత నువ్వు చేయవలసింది ఏమిటి అంటే, ఆ ప్రదేశంలో నీవు ఆహారము తీసుకోకూడదు. నువ్వు ఏ మార్గము గుండా ప్రదేశంలోకి వెళ్ళావో మళ్ళీ తిరిగి ఆ మార్గం రాకుండా మరొక మార్గంలో నువ్వు వెళ్ళిపోవాలి అని కొన్ని హెచ్చరికలు చెప్పి పంపించాడు ఈ ప్రవక్తని. దేవుని ప్రవక్త కదా, వెళ్ళాడు. వెళ్ళి యెరోబాము దగ్గరికి వెళ్ళి కొన్ని హెచ్చరికలు జారీ చేశాడు. జాగ్రత్త అన్నాడు. నువ్వు జాగ్రత్త, నువ్వు చేస్తున్న ప్రవర్తన సరిగా లేదు అని రాజును సహితం శాసించడానికి నిలబడ్డాడు దైవ సేవకుడు. ఈ శాసించి గద్దిస్తూ హెచ్చరిస్తున్న సమయంలో రాజుకు కోపం వచ్చి ఈ ప్రవక్తను చంపేయాలని ఆ బలిపేట మీద చేయి పట్టుకున్నాడు. ఎప్పుడైతే రాజు చెయ్యి పట్టుకున్నాడో ఈ రాజు యొక్క చెయ్యి ఎండిపోయెను అని రాయబడి ఉంది. వెంటనే ఒక దేవుని యొక్క ఉపదేశానికి వచ్చి గద్దిస్తున్న సమయంలో వెళ్ళి, ఎందుకు ఈ బలిపోవటం మీదే దేవుడు మరొక కార్యాన్ని చేయబోతున్నాడు అని కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉండగానే రాజుకి కోపం వచ్చింది. ఆ ప్రవక్త చెయ్యి పట్టుకోగానే ప్రవక్త చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయింది. రాజు చెయ్యి, ప్రవక్త చెయ్యి రాజు పట్టుకోగానే ఏమైంది? రాజు చెయ్యి ఎండిపోయింది. ఎండిపోగానే బతిమిలాడాడు రాజు, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని. అప్పుడు మరలా దేవునికి ప్రార్థన చేశాడు ప్రవక్త. ఆ ఎండిపోయిన చెయ్యి మళ్ళా యథావిధిగా మార్పు చెందింది. అయితే ఈ జరిగిన సంఘటన అనేక మంది చూస్తూ ఉన్నారు. ఈ జరిగిన సంఘటన అనేక మంది తిలకిస్తూ ఉన్నారు. అందరూ చూస్తూ ఉన్నారు. ఈ లోపు రాజు స్వస్థత జరిగింది. అర్థమైపోయింది. ఆయన ఏ విధమైతే ప్రవచించాడో అలానే ఆ బలిపేట మీద నుంచి బుగ్గి కిందకి ఒలిగిపోయింది. బలిపీఠం బద్దలైపోయింది. ఆయన ఏం చెప్పాడు అన్నీ జరిగాయి. తర్వాత మీరు అధ్యాయాన్ని మీరు ధ్యానించుదురు. అయితే ఈ రాజు అన్నాడు, ఇది జరగగానే ప్రవక్త యొక్క బలమేంటో అర్థమైంది. ఎప్పుడైతే చెయ్యి ఎండిపోయిందో అప్పుడు తెలిసింది. ఇక లోబడయ్యా, నువ్వు వచ్చావు కదా, నువ్వు మా ఇంటికి వస్తే నీకు మంచి బహుమానాలు. చదవండి ఒక్కసారి ఆ సందర్భాన్ని. అప్పుడు రాజు, తర్వాత మీకు చెప్తాను రెఫరెన్స్, మీరు వినండి. అప్పుడు రాజు, నీవు నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకొనుము. ఎవరితో చెప్తున్నాడు రాజు? ఇప్పుడు ప్రవక్తతో చెప్తాడు. నువ్వు మా ఇంటికి వచ్చి అలసట తీర్చుకో, నీకు బహుమతి ఇచ్చేదనని, నీకు మంచి బహుమానం ఇస్తాను అని ఆ దైవజనునితో చెప్పాడు. ఈ దైవజనుడికి ఆల్రెడీ దేవుడు కొన్ని కండిషన్లు ఇచ్చి పంపించాడు కదా. అందుకు ఈ దైవదేవుడు ఆ రాజుతో ఏం చెప్తాడంటే,
నీ ఇంటిలో సగము నీవు నాకు నీ ఇచ్చినను ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చిన నీతో కూడా నేను లోపలికి రాను. నేను నీతో లోపలికి రాను. ఈ స్థలమందు ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. నేను అన్నపానములు ఈ స్థలములో నేను పుచ్చుకోను. అన్నపానములు పుచ్చుకొనవద్దనియు అన్నపానములు పుచ్చుకోవద్దని నీవు వచ్చిన మార్గమున నీవు వచ్చిన మార్గమున తిరిగి పోవద్దనియు తిరిగి వెళ్ళొద్దని యెహోవా వాక్కు చేత దేవుడైన యెహోవా వాక్కు చేత నాకు సెలవాయనని నాకు ఆజ్ఞ సెలవాయినని రాజుతో నేను రాజుతో చెప్పాడు. నీ దగ్గర ఏది నేను తినను, నువ్విచ్చిన నీ ఆస్తిలో ఇంటిలో సగం నాకు ఇచ్చిన నాకు అక్కర్లేదు. ఆయన ఏం చెప్పాడో అలానే నేను ఉంటాను. నువ్వే బహుమానం ఇచ్చినా నాకు అక్కర్లేదు అన్నాడు. ప్రయాణమయ్యాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. అంతటి తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున దేవుడు ఆ మార్గం వెళ్ళొద్దు అన్నాడు కదా, ఇక డైవర్ట్ చేశాడు, ఇంక వేలో వెళ్ళిపోతున్నాడు. ఏ మార్గంలో రాజు దగ్గరికి వచ్చాడో ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు, ఈ మార్గంలో మళ్ళీ వెనక్కి రావద్దు, మరొక మార్గంగా నువ్వు రమ్మని చెప్పాడు గనుక మరొక మార్గము గుండా తన యొక్క ప్రదేశానికి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రవక్త. అయితే ఆ గ్రామములో ఆ పట్టణములో మరొక ముసల వయసులో ఉన్న ఒక ప్రవక్త ఉన్నాడు. మరి ఇతనేమో కుర్రాడేమో, ఇంకో ముసల ప్రవక్త ఉన్నాడు ఆ ఊరిలో. ఈ ముసల ప్రవక్త యొక్క కుమారుడు ఈ రాజు దగ్గర జరుగుతున్న సంఘటనలన్నీ విన్నాడు. విని పరిగెత్తుకుంటూ తన తండ్రి ముసల ప్రవక్త దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఏం చెప్పాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన రాజు దగ్గర ఇలాంటి కార్యాలు జరిగించాడు, ఆయన గొప్ప ప్రవక్త, ఆయన మాట అనగానే రాజు చెయ్యి ఎండిపోయింది, మరలా ప్రార్థన చేయగానే రాజు చెయ్యి మామూలుగా వచ్చింది, అలానే బలిపీఠం బద్దలైపోయింది, బలిపీఠం మీద అన్ని ఒలిగిపోయాయి, ఇదిగో మంచి ప్రవక్త, అతను చెప్పింది జరిగింది అని ఈ ముసల ప్రవక్తతో చెప్పాడు ఆ కుమారుడు. అయితే అడిగాడు, అతను ఎటు వెళ్ళాడు, అతను ఎక్కడున్నాడు అని అడిగితే, ఇదిగో మరొక మార్గంలో వెళ్ళాడు అని చెప్పాడు. వెంటనే గాడిదకి గంతలు కట్టుకొని ఈ ముసల ప్రవక్త బయలుదేరాడు. ఇది కథలు కాదు, హిస్టరీ, చరిత్ర. ఇది మరొక గంతలకి గాడిద గంతలు కట్టి ఈ ముసల ప్రవక్త ఆ యవ్వన ప్రవక్త కొరకు ఇదిగో ప్రయాణమై వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈలోపు ఎండలో కదా, ఆకలి అయిందేమో, మరి ఎంత సమయం అయిపోయిందో, ప్రయాణం చేసి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకొని ఉన్నాడు ఆ యవ్వన ప్రవక్త. అయితే ఈ ముసల ప్రవక్త ఉన్నాడు కదా, ఎత్తుక్కుంటూ వెళితే ఎక్కడ కనిపించాడు ఈ ప్రవక్త? మస్తకి వృక్షము క్రింద అతడు కూర్చుండగా చూసి, యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా? యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుడు ఏ దేశానికి వచ్చాడు? ఇశ్రాయేలు దేశముకు వచ్చి యెరోబాముతో మాట్లాడిన దైవ సేవకుడు నీవేనా అని అడిగాడు. ఆయన నేనే అని సమాధానం చెప్పాడు. అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి నీవు నా ఇంటికి వచ్చి భోజనము చేయుము అనగా అతడేంటి ఏం చెప్పాడు దేవుడు? నేను ఎక్కడా నువ్వు భోజనం చేయడానికి వీల్లేదో, నీ ఇంట్లో నుంచి బయలుదేరుతున్నావు, మరలా నీ గృహం చేరే వరకు ఎక్కడ నీరు గాని ఆహారం గాని నువ్వేమీ పుచ్చుకోవద్దు, వెళ్ళిన మార్గం కాకుండా మరొక మార్గంలో నువ్వు తిరిగి నీ ప్రదేశానికి చేరాలి అని చెప్పాడు. ఇప్పుడు వచ్చింది ఎవరు? అన్యుడు వచ్చి, అన్యుడు రాలా, బాగా సీనియర్ మోస్ట్ ఈ ప్రవక్త వచ్చి ఈయనతో ఏం చెప్తున్నాడు అనుకున్నారు? నా ఇంటికి వచ్చి భోజనము చేయుము అనగా, నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను, నీతో తిరిగి రాను, నీ ఇంట ప్రవేశింపను, నీ ఇంటలోనికి నేను ప్రవేశించను, మరియు నీతో కలిసి ఈ స్థలమందు అన్నపానములు పుచ్చుకొనను, ఈ స్థలంలోకి ఒకవేళ ఆహారం తెచ్చినా కూడా ఆహారాన్ని పుచ్చుకొనను, నీవు వచ్చి అన్నపానములు పుచ్చుకొనవద్దని, నీవు అన్నపానములు పుచ్చుకోవద్దని, నీవు వచ్చిన మార్గమున నీవు పోవుటకు తిరగవద్దని యెహోవా వాక్కు చేత దేవుని వాక్కు చేత నేను తీర్మానం చేసుకున్నాను కనుక రాను అన్నాడు. ఈ ప్రవక్త ఏం చేశాడు? అందుకతడు నేను నీ వంటి ప్రవక్తనే, నేను నీలాంటి ప్రవక్తనే. మోసం ఎక్కడ జరుగుతుందో గమనించాలి, మోసం ఎక్కడ జరుగుతుందో గమనించాలి. ఆల్రెడీ సమయం అయిపోయింది. ఈ విషయం అర్థం కావాలని మరొక 5 నిమిషాలు నేను సమయం తీసుకుంటున్నాను.
నేను నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు యెహోవా చేత సెలవు పొంది దేవుడి చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొనుటకై అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పెను అని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి చూశారా మోసం ఎలా జరిగిపోయిందో. మోసం ఎలా జరిగిందో చూడండి. మోసం బయట నుండి రాదు. అందుకే నీ ముందు ఎలాంటి పెద్ద వ్యక్తులు ఏది చేస్తున్నారో అనుకొని నీవు అవైపు పరుగులు ఎత్తొద్దు. ఈరోజు దేవుడు చెప్తున్న సిద్ధాంతాలు కొన్ని, దేవుడి చిన్నతుల పద్ధతులు కొన్ని అయితే లోకములో పెద్ద ప్రవక్త అనుకున్న వాళ్ళు చెప్తున్న బోధల వైపు వెళ్ళిపోతున్నారే గాని అది నిజమా అబద్ధమా అనే పరిశీలించే క్రైస్తత్వం ఈరోజు లేదు. అది నిజమా అబద్ధమా అని పరిశీలించాలి. ఆయన పెద్ద ఆయన, ఇదిగో ముసలి ప్రవక్త, బాగా సీనియర్. ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు దూత నా దగ్గరికి వచ్చి నీకు భోజనం పెట్టమని చెప్పారు నాకు రామగృహానికి అనగానే దేవుడు ఒక మాట చెప్పి అబద్ధం ఆడతాడా? దేవుడు ఏదైతే బయలుపరిచాడో ఇదే కదా నిజం. ఆయన చెప్పింది ఎలా నిజం అవుతుంది? దేవుడు నాతో కదా మాట్లాడింది. నీ యొక్క ఉపదేశం, నీ యొక్క లేఖనం నీ ముందుండి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మరొక ఉపదేశంతో నీకేంటి సంబంధం? బయట నుంచి వస్తున్న పద్ధతులు, ఆచారాల గురించి లోకం రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు నీ యొక్క విశ్వాసాన్ని చెదరగొట్టడానికి ఎన్ని రకాలు వస్తున్నప్పుడు నీకేం పని? నీ ఉపదేశం లేదా? దేవుడు నీకు బోధించలేదా? లేఖనాలు ఏం పరిశీలిస్తున్నాయో, ఏం తెలియజేస్తున్నాయో నువ్వు పరిశీలించలేదా? దేవుడు చెప్పాడు, రాజుతో మాట్లాడాడు, ఈ వ్యక్తితో మాట్లాడాడు, మరలా దేవుడు నాకు బయలుపరిచాడు అనగానే అబద్ధమాడటానికి ఆయన నరుడు కాదు. గంటకు ఒకటి చెప్పి ఆల్రెడీ ఒకటి తీర్మానం చేసి నువ్వు ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ఈ ప్రదేశంలో తిరిగి రావాలి అని చెప్పాడు. ఇప్పుడు వచ్చి నువ్వు భోజనం పెట్టు, భోజనం తిను అని ఆయన చెప్తాడా? అబద్ధం ఆడతాడా? గ్రహించలేదు. ఈరోజు మన జీవితంలో మోసపోయేది ఇక్కడే. మనం ఎక్కడ అన్ని జనాంగాల మధ్య మనమే మోసపో. ఈరోజు వివాహాల గురించి, లోకంలో జరుగుతున్న అన్ని పద్ధతుల ఆచారాల గురించి రకరకాల బోధలు. పర్వాలేదన్ను, అది చెయ్యొచ్చానో, ఇది తినొచ్చానో, అది ఎలా అయినా ఉండొచ్చానో, ఎన్ని బోధలు నీ ముందు వస్తున్నాయో ఏ రోజైనా దేవుడు లేఖనం నాతో ఏం చెప్పింది, నాకు చెప్పిన మాట తప్పితే మరొకటి దేవుడు చేయడు కదా అని నీ మాట మీద నీవు బేస్ అవ్వాలే కానీ మరొక మాటల గురించి నీకేం పని? అది ముసలివాడో, పెద్దవాడో, సీనియరో నీకు అనవసరం. అంతకన్నా గొప్పవాడు దేవుడు, అంతకన్నా శక్తిమంతుని దేవుడు. నువ్వు సేవించే దేవుడు అంత శక్తిమంతుడు కదా. ఆయన మాటని అతిక్రమించి నువ్వు ఎలా వెళ్తావు? ఈరోజు ఖచ్చితంగా జరిగేది ఇదే, రాబోయే దినాలు జరగబోయేది కూడా ఇదే. అందుకే యేసుప్రభు అంటున్నాడు, మోసపోకుండా నువ్వు జాగ్రత్త పడు. రాకడ వస్తే వస్తుంది, అదే ఆ టయానికి వస్తుంది. ఎన్నో జరుగుతాయి లోపు. ఎన్ని జరిగినా, ప్రేమ చల్లారిపోయినా, అందరూ నేను అవమానించే స్థితి వచ్చినా సరే నువ్వు ఖచ్చితంగా ప్రభు మీద ఉండు. అద్భుతాలు మందిరంలో జరగవు, అప్పుడు లోకంలో జరుగుతాయి అద్భుతాలు. కొండలు, గుట్టలు ఎక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఏది జరిగినా నీ యొక్క హృదయాన్ని చలించకూడదు, ఏ ప్రదేశంలోకి వెళ్ళకూడదు. నీ దేవుడైన యెహోవా పూర్ణ హృదయం కలిగిన బిడ్డల కొరకు ఆయన పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు మనసుని తిప్పుకోవద్దు. ఖచ్చితంగా ప్రభు కొరకు నిలబడు. మరణమైన, జీవమైన పరిస్థితులు ఏదైనా ప్రభు నుంచి నువ్వు తొలగిపోవద్దు. ఎన్ని ఉపదేశాలు మనకు వచ్చినా, ఎన్ని రకాలుగా దేవుడు మాట్లాడినా మనం ఎంతవరకు దేవుడు మాటలో ఉంటున్నామండి? ఇప్పటికే మన క్రైస్తత్వంలో ఎన్ని పద్ధతులు మారిపోయాయో తెలుసా? రాజీ ఏది వద్దంటున్నాడు అదే చేస్తాం. ఏంటమ్మా ఎందుకు చేస్తున్నామంటే, ఇదిగో ఆ పెద్దవాళ్ళు చెప్పారు మాకు, ఇదిగో అక్కడ క్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడేం జరిగాయి నీకు అనవసరం. బెరియా సంఘస్థులంట దేవుని యొక్క ఉపదేశం తన ముందుకు వస్తున్నప్పుడు ఇది లేఖనాల్లో ఉన్నాయో లేవో అని పరిశీలన చేశారంట. ఈ వ్యక్తి జీవితం ఏమైపోయిందో తెలుసా? రక్షణ పొందుకున్న వ్యక్తి, ప్రవక్త, దేవుని కొరకు వాడబడిన వ్యక్తి, ఇదిగో ఒకళ్ళ చేతిలో మోసపోయాడు. ముసలి ప్రవక్త, చాలా సీనియర్ అని చెప్పుకున్న వ్యక్తి మాటలకు మోసపోయి, దేవుడు ఏం తినొద్దు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు వెనక్కి అడుగు వేయొద్దు, వెళ్ళిన ప్రదేశం నుంచి నువ్వు ముందుకే ప్రయాణం చేయి, వెనక్కి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఆ మాటలకు మోసపోయి తన ఇంటికి ఆహారానికి వెళ్ళాడు. తన ఇంటికి వెళ్ళి భోజన పంక్తిలో కూర్చున్నాడు.
బోధుల పంచెలో కూర్చోగానే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి స్వరం తన దగ్గరికి వచ్చింది. దేవుడి కన్ను దృష్టి చూస్తుంది. యథార్థ హృదయులు. చదువు. యెహోవా ఇలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. యెహోవా ఎలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక నువ్వు గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద నువ్వేం చేశావు? తిరుగుబాటు చేశావు. తిరగబడ్డావు. నీకు తిరగబడ్డావు అంటే నేను ఎక్కడ తిరగబడ్డాను అంటావు. ఏ మాట చెప్పాడు ఆ మాట అనుసరించుకొని వెళ్ళిపోవటమే తిరుగుబాటు చేయటం. తిరగబడ్డావంటే ఏదో అనుకుంటున్నావు. తిరగబడ్డావు. దేవుడు ఖచ్చితమైన సమాధానం ఇస్తున్నాడు దానికి. దేవుడు మాట మీద నువ్వు తిరగబడ్డావు. ఏమన్నాడు ఇంకా? నువ్వు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవద్దనియు ఆయన చెప్పిన దానికి ఆయన సెలవిచ్చిన దేవుడి ద్వారా ఏ మాట అనుభవిస్తున్నాడో చెప్పు. చూడండి, నువ్వు దేవుడి మీద తిరగబడ్డావు. దేవుడు వాక్కు బయలుదేరి దేవుడు నా మీద తిరగబడ్డావు. నువ్వు నేను చెప్పి పంపించాను నిన్ను. ఖచ్చితంగా ఈరోజు క్రైస్తత్వంలో నువ్వు ఎలా ఉండాలో నేను చెప్పాను కదా. నువ్వు ఎవరితో ఎంతవరకు ఎలా అన్ని విషయాలు నేను క్షుణ్ణంగా చెప్పాను కదా. ఎవరు చెప్తున్న మాటలు నువ్వు ఆలకిస్తావు. ఒక ఉపదేశ క్రమంలోకి తీసుకొచ్చి దేవుడు నిన్ను పెంచుతున్నప్పుడు ఈ అంత్య దినాల్లో ఏ ఉపదేశం కావాలో అందుకే ఈరోజు ఈ ఉపదేశంలోకి దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏమన్నాడు అక్కడ? తిరగబడి నువ్వు వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకోవద్దు అని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనం చేసి ఉన్నావు కనుక అది ఆయన సెలవిచ్చిన స్థలమును భోజనం చేసి నేను చేయొద్దు అని చెప్పాను. వెనక్కి తిరిగి రావద్దు అన్నారు. నువ్వు వెనక్కి తిరిగి వచ్చావు. నువ్వు భోజనం చేశావు. నా మాట మీద విలువ లేకుండా చేశావు. నేను ఎందుకు ఆ పని చేపిస్తున్నానో ఏ అద్భుతం చేయబోతున్నానో అది అవకాశం లేకుండా నా మాట మీద తిరుగుబడ్డావు కనుక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి పితరులు భక్తుల యొక్క సమాధుల్లోనికి నీ కళేబరము రాదు అని చివరికి అతడు బయలుదేరి మార్గమున బయలుదేరాడు. గాడిద ఎక్కాడు. లోపలంతా వేదన, లోపలంతా బాధ. ఆల్రెడీ చేయి దాటిపోయింది. దేవుడు మాటని అతిక్రమించాడు. దేవుడు ఏదైతే జాగ్రత్త అన్నాడో మోసపోవద్దు అన్నాడో మోసపోయాడు. వస్తూ ఉన్నాడు. ఏం జరిగిందో తెలుసా? ఒక సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపెను. అతనిని చంపేసి అతని కళేబరము మార్గములో పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. గాడిద నిలిచి ఉంది. సింహమును శవము దగ్గర నిలిచి ఉండెను. సింహం చంపింది, తినలేదు. మనిషిని చంపేసింది, పడేసింది. సింహం అలా నిలబడింది. ఆయన ఎక్కించుకుని గాడిదని సింహం ఏం చేయలేదు. సింహం వచ్చి దేనికి? ఆ యొక్క ప్రవక్తని చంపేసింది. అలా నిలబడింది. దేవుని యొక్క ఆజ్ఞ గమనించండి సంగమా. ఆల్రెడీ 8:15 చాలా విషయాలు ఉన్నాయి మీకు చెప్పడానికి. ఇక్కడ ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఎంత భయంకరమైన పరిస్థితితో మీరు ఆలోచించు. ఈరోజు లోకంలో నుంచి వచ్చే పరిస్థితులు అవేనండి. బయట నుంచి ఏ విధంగా నీకు వస్తున్నావు, ఎన్ని ఉపదేశాలు, ఏ ఉపదేశాలు చూడటానికి నువ్వు పరిగెత్తుతున్నావు. రోజు దేవాలయంలో నీకు బోధించిన ఈ బోధ, ఈ ఉపదేశాన్ని పరిశీలించుకొని ధ్యానించడానికే నీకు తెలియదు. కానీ ఎన్నెన్నో ఛానల్స్ తిరిగేస్తావు. ఎన్నెన్నో బోధలు గంటలు అంటావు. నీ జీవితంలో ఏం చేసావు? అద్భుతాలు కావాలని నువ్వు ఛానల్ ఓపెన్ చేస్తున్నావు. దీవెన గురించి చెప్తారని నువ్వు ఓపెన్ చేస్తున్నావు. అవేమీ జరగవు. దేవుడి వాక్యానికి, దేవుడి మాటకి వేరుగా నీ జీవితంలో నువ్వు ఎంత ప్రయాసపడ్డా ఏమీ జరగదు.